నమస్కారం ఫ్రెండ్స్. సమాజంలో మన స్థానం ఏముంది? ఎప్పుడైనా ఆలోచించారా? సమాజంలో మన మాటకు ఏమైనా పట్టింపు ఉందా? సమాజము మారాలని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనకు సమాజానికి ఏం లింక్ ఉంది? అసలు మనము సమాజంలో ఒక భాగమా? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అన్లెస్ యూ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, you should not accept or expect anything from the society. అంటే ఈ సొసైటీ నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చేసే అర్హత ఉంది అని మనం అనుకుంటే, నేను చెప్పిన ఈ ప్రశ్నలకు మన దగ్గర ఏదో ఒక రకంగా ఏదో ఒక సమాధానం ఉండి తీరాలి. సమాజం మన కోసం పనిచేయాలి అంటే సమాజాన్ని తీర్చిదిద్దగల సామర్థ్యం ఉండాలి. సమాజాన్ని తీర్చిదిద్దగల సామర్థ్యం ఉండాలి. సమాజంలో మన మాట వినే సాధనాలు మనము కలిగి ఉండాలి. అంటే టీవీ, యూట్యూబ్ అలాంటివి. అంటే ఇవన్నీ మాధ్యమాలు. మనము ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే దానికి కొన్ని టూల్స్ కావాలి. అర్థమైందా? మనకు సమాజంలో మన మాట నెగ్గాలి అంటే మనలో సమాజం అనుకుంటున్న నైతిక విలువలు కూడా ఉండాలి. మనం అనుకుంటుండొచ్చు, సమాజం చాలా అనుకుంటుంది, సమాజానికే నైతిక విలువలు లేవు, కానీ సమాజం మనల్ని నైతికంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటాం. ఫస్ట్ మనకు సమాజంపై కోరిక కలగకూడదు. అంటే కొంతమంది అంటారు, మాకు సమాజంకి ఏం లింక్ లేదు, మాది మేము తింటున్నాము, ఉంటున్నాం, సమాజం ఏం చేస్తలేదు మా కోసం అంటారు కదా. కానీ మనం చుట్టుముట్టు జరుగుతున్న సంఘటనలు మనల్ని ఇరిటేట్ చేస్తున్నాయి. ఇరిటేట్ ఎందుకు చేస్తాయి? ఏ సంబంధం లేకపోతే. నా సింపుల్ క్వశ్చన్ ఉంది, మీకు ఈ సమాజానికి దూరం దూరం వరకు ఏ సంబంధము లేకపోతే మీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే సమాజంలో మనం భాగమే కాబట్టి. సమాజంలో మంచి జరిగినా మనకు కూడా జరగాలి అనే ఒక ఆశ ఉంటుంది కాబట్టి. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే అది మనకు కాకూడదు అనే ఒక భావన ఉంటుంది కాబట్టి. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే మనకు జరగాలి అని రూల్ ఏం లేదు. కానీ మన భయం ఏముంటుందంటే సమాజంలో జరిగిన ఈ ఘటన మనతో జరగకూడదు అనే ఒక భావన ఉంటుంది. ఎందుకుంటుంది? 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 ఎందుకంటే మనకు తెలియకుండానే మనము సమాజంలో భాగమైపోతాము, పోయాము, పోతూనే ఉంటాము. నీవు తక్కువ మాట్లాడితే సమాజంలో భాగం కానట్టు కాదు. నీకు సొంత ఇల్లు లేకపోతే నీవు సమాజంలో మాట్లాడలేవని కాదు. నీకు ఒక ఉద్యోగం ఉంటేనే నీవు మాట్లాడే అర్హత ఉందని కాదు. నీకు బాగా కోట్ల కొద్ది డబ్బు ఉంటేనే నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవని కాదు. సమాజం ఒక విచిత్రమైన గుంపు.
సమాజం ఒక విచిత్రమైన గుంపు. విభిన్న సంస్కృతులు, విభిన్న సంస్కారాలు, విభిన్న విచారధార అంటారు, అంటే ఆలోచన విధానాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆదాయాలు ఉన్న భిన్నమైన ఒక గుంపు. మనం వద్దనుకుంటూ కాదనుకుంటూ ఈ గుంపు ప్రవర్తనపై మన లైఫ్ కానీ మన సర్కమ్స్టెన్సెస్ కానీ ఆధారపడి ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. ఊరు బయట ఉంటాము, మాకు సొసైటీతో సంబంధం లేదు అనేది కూడా తప్పే. ఊరు బయట ఉన్నంత మాత్రాన మీకు సొసైటీతో సంబంధం లేదు అని అనుకోకూడదు. ఎందుకు అట్టట్లా అంటారు. నేను చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. పేపర్ చదువుతున్నావు అంటే నీకు సమాజంపై ఆసక్తి ఉన్నట్టు లెక్క. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, నెలకు జీతం వస్తుంది. ప్రాక్టికలీ ఆయనకు సమాజానికి ఏ సంబంధం ఉండదు. జీతం వస్తుంది, తింటాడు, ఫ్యామిలీ నడిపిస్తాడు, సర్కమ్స్టెన్సెస్తో సంబంధం లేదు. పేపర్ ఏం చదవాలి? పేపర్ చదువుతున్నాడు అంటే సమాజంలో జరిగే విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకున్నాడు? సమాజంలో ఒక భాగం అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? డబ్బు ఒక్కటే కాదు సమాజంలో మనల్ని స్థిరపరిచేది అని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? డబ్బు విలువ తెలుసుకున్నాడు కాబట్టి. ఎట్లా తెలుసుకున్నాడు? డబ్బుని వాడి చూశాడు కాబట్టి. ఎందుకు వాడాడు? తన జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయో టెస్ట్ చేద్దామని డబ్బును వాడాడు. జీవన ప్రమాణాలు మారాయా? మారితే మారుంటుంది, లేకపోతే మారుండదు. మారకపోతే ఆయన తెలుసుకున్నదేమి? డబ్బు పరిమిత శక్తులు కలిగి ఉందని తెలుసుకున్నాక ఏం చేశాడు? న్యూస్ పేపర్ చదువుతున్నాడు. నీవు టీవీ చూస్తున్నా, నీ ఆసక్తి సమాజంలో ఏం జరుగుతుంది అని ఒకసారి ఏర్పడితే నీకు సమాజం గురించి, నీవు సమాజంలో ఉన్నట్టే, సమాజంలో నీ ఒక భాగం. ఇప్పుడు చాలామందికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, సొల్యూషన్ తక్కువ, ఆలోచన విధానము శక్తి తక్కువ. ఫ్రస్ట్రేషన్ ఫుల్ లెవెల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL. కొన్నిసార్లు బఫర్ జోన్లో కూడా వెళ్ళిపోతుంది ఫ్రస్ట్రేషన్. కానీ ఏం చేయలేడు సొసైటీ. అడిగినాం అనుకోండి, సొసైటీని నువ్వు చేంజ్ చేయొచ్చు అంటే ఏం చేంజ్ చేస్తాం చెప్తే ఎవడు వింటాడా? ప్రతి ఒక్కడు సమాజం వినదు, గవర్నమెంట్ వినదు, చీఫ్ మినిస్టర్ వినడు, మినిస్టర్ వినడు, ఎమ్మెల్యే వినడు, కార్పొరేటర్ వినడు. అంటే నీకు నీ మాటకు, నీ బతుకుకు సొసైటీలో అర్థం లేనట్టే కదా, అవునా కదా? మళ్ళీ ఏం బీక్తున్నావు సొసైటీలో ఉండి అని ఎవరైనా అడిగిండ్రు అనుకోండి, ఏం బీక్తావు? నాకేం అవసరం అంటారు. ఎందుకంటే తప్పించుకోవాలి. సొసైటీలో ఏం బీక్తున్నావు అంటే నాకేం అవసరం, గవర్నమెంట్ జాబ్ ఉంది, నా సాలరీ నాకు వస్తుంది, సొసైటీ ఏమన్నా కానీ చావని నాకేంది అంటే. మళ్ళీ రేపు పొద్దున పేపర్ చదువుతాం, రేపు పొద్దున టీవీ చూస్తాం, రేపు పొద్దున యూట్యూబ్ చూస్తాం. ఎందుకు చూస్తాం? సంబంధం లేనప్పుడు ఆ సమాచారం ఎందుకు? ద్వంద్వ నీతి, భయం, ఆందోళన, కాన్ఫిడెన్స్ లేకపోవటం, సమాజాన్ని మనం ఏం పీకలేము అని ముందే డిసైడ్ కావటం, సమాజం ఏమిస్తుంది గనక అని ముందు చూపు బాగా ఉండటం, అయితే సమాజం ఇలా ఉంది, సమాజంలో మనము దాన్ని తీవ్రంగా ఎఫెక్ట్ ఏం చేయలేము. మరి సమాజంలో ఉండి మనం ఏం చేయాలి?
ఇప్పుడు సమాజంలో చెడు జరుగుతుంది, ఎవడో భూ కబ్జా చేసుకుంటున్నాడు, వాడిని పోయి ఆపడానికి ట్రై చేసినావు అంటే 10 మంది గుండాలను పంపించి నిన్ను తరిమి కొడతాడు, నీవేం బీకలే. అయితే ఇలాంటివి జరిగితే నీవేం బీకలేవు. అన్లెస్ నీవు కూడా ఒక పెద్ద మాఫియా లాంటి వాడు అయితే, లేదా నీ బ్రెయిన్ అంత క్రిమినల్గా ఉంటే ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అంత ధైర్యం అందరికీ ఉండదు. పర్సనల్ లైఫ్ పాడు చేసుకొని సమాజం కోసం ఒకని చేద్దామంటే మనసు వస్తుంది. అయితే పోనీ నీవు సమాజాన్ని డైరెక్ట్గా ఏం బీకలేవు, అయిపోయింది. మరి సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంటే అనుకోకుండా ఎవడో వచ్చిండు, మంచి జరుగుతుంది, అప్పుడు నీవేం చేయాలి, నీ పాత్ర ఏంటి? చెడు జరుగుతుంటే నీవు ఆపలేవు, ధైర్యం లేదు, పర్సనల్ లైఫ్ ఎన్ని పాడు చేసుకోవాలి, నాకేం బట్టి. కరెక్ట్. సడన్గా ఏదో మంచి జరుగుతుంది, అప్పుడు నీవేం చేస్తావు, నీ పాత్ర ఏమి ఎప్పుడైనా ఆలోచిస్తావు? మన పాత్ర ఏమంటే లైక్ కొట్టడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అంటే ఎవడో బక్రా ఉంటాడు, వాడేదో మంచిగా మాట్లాడతాడు, వీడియో చేస్తాడు. మన పని ఏం చేయడం అంటే మాధ్యమాన్ని బాగా పెంచడం. ఏం రా లైక్ కొట్టినావు దానికంటే కొట్టలే, అనుకోకుండా టచ్ అయింది అంతే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్ మీద. అంటే ఒక సబ్జెక్ట్ని లైక్ చేయడం చేసే ధైర్యము ఉండదు కొంతమంది. ఎవడో కూడా మాట్లాడుతుండు, ధైర్యం చేస్తుండు, ముందు పోతుండు, వానికి లైక్ కొట్టినాం, లైకును సమర్థించే సత్తా కూడా ఉండదు. అలాంటి వాళ్ళు సమాజం నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సమాజం అంటే నీ పాత్రను ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం. సమాజం అంటే ఒక గొర్రెల గుంపు కాదు, దాంట్లో తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, రకరకమైన ప్రాణులు ఉంటాయి, రకరకాలైన మెంటాలిటీస్ ఉంటాయి. కుక్క భాష ఎద్దుకు తెలియదు, ఎద్దు భాష గొర్రెకి తెలియదు, గొర్రె భాష మేకకు తెలియదు, మేక భాష తోడేళ్ళకి తెలియదు, తోడేళ్ళ భాష నక్కకు తెలియదు. ఓవరాల్గా టోటల్ కన్ఫ్యూజన్ కేవస్ ఉంటుంది సొసైటీ అంటే. మరి ఈ సొసైటీని మార్చాలి అంటే మారాలనా? కంపల్సరీ. అవునండి మారాలి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి. మరి అన్యాయాలు అంటే చేస్తాడు, ఎవరి దగ్గర దమ్ము ఉంటుంది, ఎవరి పైసలు ఉంటాడు వాడు నొక్కేస్తాడు, ఎవడు పొలిటీషియన్ ఉంటాడు వాడు నొక్కేస్తాడు. నీవే అనుకున్నావు కదా, వాడు నొక్కేస్తాడు. నీవిచ్చిన పవరే కదా, నొక్కేస్తాడు. ఒకటి షాప్ పెడతాడు, జబర్దస్త్ వస్తుంది, కోట్లు సంపాదిస్తాడు, రేపు పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడు, నీ పక్కకున్న నీ ఇంటినే కబ్జా చేస్తాడు. అంటే నీవు వాడి దగ్గర బట్టలు కొన్నందుకు వాడు కోటీశ్వరుడు నుంచి పొలిటీషియన్ అయ్యి నీ భూమి కబ్జా చేయటం అయిపోయాడు. అంటే నీవే పైసలు ఇచ్చి వాడిని ఒక గుండాలాగా పొలిటీషియన్ లాగా మార్చి నీ భూమి కబ్జా చేసుకునేటట్టు చేసినావు. అవునా కాదా? అంటే తప్పు. నీ ఇంటెన్షన్ వాడు మంచి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని నీవు కొన్నావు, వాడి ఇంటెన్షన్ నీ డబ్బు తీసుకొని బాగా డెవలప్ అయ్యి పొలిటీషియన్ అయ్యి నీ భూమిని కొట్టేద్దామని దురుద్దేశం. నీ ఉద్దేశం సదుద్దేశం, వాడి ఉద్దేశం దురుద్దేశం. నేను ఎక్స్పెక్ట్ చేసినావా? లేదు. వాడు ఎక్స్పెక్ట్ చేసిండు, ప్లాన్గా వాడు పోయిండు, బక్రా నీవైన. దీంట్లో నీ తప్పు లేదు, వాడి తప్పు లేదు. నీ తప్పు నీవు త్వరగా తెలుసుకోలేకుండా ఆయన హెల్ప్ చేసినావు, ఆయనకు తెలిసి నీ దగ్గర బాగా హెల్ప్ తీసుకొని నీ భూమి కబ్జా చేసావు, అంతే డిఫరెన్స్. సింపుల్. ఏం బిక్కుంటావు? ఫైనల్ క్వశ్చన్ ఏమొస్తుందంటే నీవేం బీక్కుంటావు, నీవేం పీకగలవా? ఎన్ని చూడండి, పీకుళ్ళ ఎన్ని క్వశ్చన్లు చూడండి.
నువ్వేం పీక్కుంటావు? ఎప్పుడు పీక్తావు? పీకగలవా? ఎందుకు పీకాలి? పీక్తే ఏమవుతుంది? ఇవన్నీ ఒక మనిషిని భయపెట్టే క్వశ్చన్స్. ఈ పీకుడు అందరికీ పీకడానికి రాదు, కొంతమందికి వస్తుంది. ప్రతి ఓటేసినోడు పీకలేడు, ఓటు వేయనోడు కూడా పీకేస్తాడు, కానీ ఓటేసినోడు భయపడతాడు. యాక్చువల్లీ ఓటేసినోడు భయపడొద్దు, ఓటు వేయనోడు భయపడాలి. కానీ ఏమవుతుంది సమాజంలో? ఓటు వేయనోడు పీక్తాడు, ఓటేసినోడు పీకలేకపోతాడు. పీకుడు అనేది ఎంత డీప్ టర్మ్ చూడండి. ఎన్నో రకాలుగా పీకొచ్చు, ఆ పీకడం రావాలి. ఆలోచించి పీకాలి, పీకినాక ఆలోచించదు. పీకొని ఉన్నాయి. మనం పీకగలమా? లేదు. ఎట్లా పీకాలి? ఎంతవరకు పీకవచ్చు? అదే ఈ వీడియో టాపిక్. అది ఇవేమైనా పీకగలవా? సడన్గా సొసైటీలో ఏదో మంచి జరుగుతుంది, లైక్ హైడ్రా ఆపరేషన్స్ జరుగుతుంటే 300కు పైగా కేసీఆర్ ఛానల్స్లో దుష్ప్రచారం జరుగుతుంది. 300 అంటే పర్సనల్గా ఒక 150-180 ఛానళ్ళు, మిగతా కొనుక్కునేవి ఒక 100. అంటే శాలరీ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్. కబ్జా చేసుకున్నోడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నువ్వు కబ్జా చేసుకున్నావు అనుకో, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎవడు కబ్జా చేసుకోలేదనుకో, 1 కిలో టబ్బి. ఇదేంది? ఇది ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుంటే వానికి డబుల్ బెడ్రూమ్, మూసీలో ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్. ఎవరికి కిరాయితో ఉంటున్నాడు, నెలకి కిరాయి కడుతుండో వానికి ఏం లేదు, వాడు అప్లై చేసుకున్నా కాదు. కబ్జా చేసుకుంటా కానీ వానికి డబుల్ బెడ్రూమ్ రాదు కదా. రేవంత్ రెడ్డి అదే చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడా? ఇయ్యడు. ఎందుకు ఇయ్యద్దు? ఎందుకంటే అది కబ్జా భూమికి నీవు ప్రతిగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు అంటే సమాజానికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు రేవంత్ రెడ్డి. ఎవడు కబ్జా చేస్తాడో వానికి డబుల్ బెడ్రూమ్, ఎవడు కిరాయి కొంటాడో వాడు అట్లనే కిరాయిలే చచ్చిపోతాడు. కబ్జా చేస్తే కానీ డబుల్ బెడ్రూమ్ దక్కదు నీకు. పైసా ఖర్చు లేకుండా ఒక భూమిని కబ్జా చేస్తే నీకు 20 లక్షల 30 లక్షల విలువ చేస్తే డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దీన్ని నేను సమర్థిస్తావా? చప్పట్లు కొడతావా? అడ్డుకోవా? అడ్డుకోవు. ఎందుకంటే నీకు వస్తలేదు డబుల్ బెడ్రూమ్, ఎవడో కబ్జా కోరకు వస్తుంది. కబ్జా కోరు మీద జరిగే పోరాటంలో కబ్జా చేసినోనికి డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ ఎందుకు అవుతున్నాయి? కబ్జా కోర్లపై కొరడా జురిపించడానికి హైడ్రా ఆపరేషన్ అవుతుంది. హైడ్రా ఆపరేషన్ ఎండ్ ఎక్కడ అవుతుంది? ఎవడు కబ్జా చేసిండో వానికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎవడు కబ్జా చేసిండో వానికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎవడు కిరాయికి ఉంటుండో వానికి లోటమి. నీవు న్యాయంగా ఉంటే నీకు డబుల్ బెడ్రూమ్ దొరకదు, అప్లై చేసుకున్నా దొరకదు, అర్హత ఉన్నా దొరకదు. నువ్వు కబ్జా చేసుకున్నావు అనుకో, నీకు ఇమీడియట్లీ డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. సమాజంలో ఇలా దొరుకుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు హైడ్రా ఆపరేషన్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అంతా కేసీఆర్ రావాలి, ఎందుకు రావాలి? ప్రభుత్వ భూమిని కబ్జా కోర్లకు అమ్ముకున్న బద్మాష్ గాడు కేటీఆర్. వాడు మళ్ళీ రావాలంట. అంటే కబ్జాలు తీస్తుంటే కబ్జా కోర్ల ఆర్తనాదాలు మనమంతా సోషల్ మీడియాలో విని ఇది సొసైటీ యొక్క ఆర్తనాదాలు అనుకోవాలి. అది సొసైటీ ఆర్తనాదాలు కాదు, కబ్జా కోర్ల ఆర్తనాదాలు. కబ్జా కోర్ల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో ఇంపియద్దు. కానీ కేసీఆర్ అండ్ కో దొంగ ఛానల్ అన్నీ సోషల్ మీడియాలో ఇదే కూత. కేసీఆర్ సోషల్ మీడియా ఛానల్ చేసే కూతలు
మంచిని చంపేస్తున్నాయి. అసలు ఈ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అని తీసేసి మూసీ సెటిలర్స్ వెల్ఫేర్ స్కీమ్ అని పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ కోసం పేదల ఇండ్లు కొట్టేస్తావా రేవంత్ రెడ్డి? ఎన్ని గుండెలరా నీకు అని తమ్నెల్. అదే మూసీ సెటిలర్స్ వెల్ఫేర్ స్కీమ్, మూసీపై నివసించే వారి వెల్ఫేర్ స్కీమ్ అని తీసి వాడి ఇంట్లో కొట్టేస్తుంటే కూడా ఎవరు చిబ్బన్నాడు. టైటిల్ చేంజ్. ఇప్పుడు దొంగనా కొడుకు కేసీఆర్ ఎట్లా తన సోషల్ మీడియా ఛానల్స్ పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ కోసం పేదల ఇండ్లు కూలగొడతావు రా రేవంత్ రెడ్డి అని ఎట్లా తమ్మెలు పెడుతుందో, అట్లే మూసీ సెటిలర్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మూసీ నది ఫ్రీగా ఫ్లో కావడానికి, మూసీ నది నీళ్ళని కొబ్బరి బొండ నీళ్ళలాగా కేసీఆర్ హుసేన్ సాగర్ అట్లా కొబ్బరి బొండ నీళ్ళు చేసినగా అట్లే చేస్తున్నాము అని ప్రచారం చేసేట్టుంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ కోసం హైడ్రా ఆపరేషన్స్ అంటే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి చేసిన ముఖ్యం ప్రాబ్లం ఏమంటే పిఆర్ ఎక్సైజ్ బాగాలేదు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం నీవు కూలుస్తలేవు. మూసీలో సెటిల్ అయిన వాళ్ళ ప్రాణ రక్షణ కోసం నీవి చర్యలు చేపడుతున్నావు. దీనికి దానికి అంటే అపోజిషన్ వాళ్ళు కూడా ఏమనలేరు. నీవు బ్యూటిఫికేషన్ అని పెట్టినాం కనుక ప్రాబ్లం బ్రెయిన్ లేదు. కేసీఆర్ దొంగ ఛానళ్ళకున్న సామర్థ్యము కాంగ్రెస్ పార్టీకి లేదు. సరే, కేసీఆర్ 9 ఏళ్లుగా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వకుండా 9 ఏళ్ళు గడిపేసి ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండ్రు, మేము 1,00,000 ఇండ్లు కట్టాం అంటే అక్కడ జర్నలిస్టులు హిజడాల కొజ్జనా కొడుకులా నేను అడుగుతాను. మళ్ళీ రౌండ్ టేబుల్లో కూడా పెడతారు దొంగనా కొడుకు. యూట్యూబ్లో జర్నలిజానికి స్టాండర్డ్స్ డిసైడ్ చేస్తారు ఈ ముండా కొడుకు, జర్నలిస్ట్ ముండా కొడుకు. ఏమరా మీరు కేటీఆర్ ముందు అడగొద్దా ఎంతమంది పేదలు ఉన్నారు, నువ్వు 1,00,000 ఎక్కడ కట్టి 1,00,000 లెక్క చూపి బే అని చెప్పాలి. ఎన్ని ఫ్లాట్స్ అలాకేట్ చేసినావు చెప్పు, ఇప్పుడు చెప్పు, డేటా ది అని చెప్పాలి. దమ్ము లేదు కొజ్జనా కొడుకులు. ఇంకా బోటీలు తింటుండ్రు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇంకా కేసీఆర్ వేసిన బోటీలు తింటుండ్రు. వాడిని కడప దగ్గర పోయి పండుకోండి రాక కుక్కల్లారా. కాంగ్రెస్కి పిఆర్ఎక్సెస్ తెలియదు, ఒప్పుకోవాలి. మళ్ళీ కొజ్జనా కొడుకులు చేసే పని ఏంది? వాడు కేటీఆర్ వాగుతుంటే వానికి 2 ప్రశ్నలు వేద్దా. నువ్వు 1,00,000 ఇండ్లు కట్టినామంటున్నావు కదా, ఎంతమందికి తాళాలు ఇచ్చినవరా అని అడగొద్దా? మేము కట్టి రెడీ ఉంచితే ఇప్పుడు ఇవ్వడానికి ఏమి అంటే, నువ్వు కట్టి రెడీ ఎవరికి ఉంచినావు? అర్హులకు ఉంచినావు. ఇప్పుడు అర్హులను తీసేసి ఈ కొత్తగా వచ్చిన అర్హులకు ఇస్తే ఊరుకుంటారా వాళ్ళు? అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలి అని తాము చెయ్యని, అంటే వాడు కొజ్జాగాడిలా 9 ఏళ్ల పాలన సాగినా దాన్ని సమర్థించుకుంటున్నాడు కొజ్జానా కొడుకు. ఒరే కొజ్జానా కొడక, 9 ఏళ్లుగా ఒక్క గరీబోనికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వకుండా ఎలక్షన్ వచ్చినప్పుడెల్లా వాళ్ళను ఊరించి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చిపోయినావు కదా బే, అందుకోసం ఓడిపోయినావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు 1,00,000 బెడ్రూమ్లు కట్టినా అంటున్నావు, ఎందుకు ఇవ్వలే తాళాలు 9 ఏళ్ళు? కానీ ఒక్క జర్నలిస్ట్ నా కొడుకైనా అడిగిండా?
మీ ముఖాలకు రౌండ్ టేబుల్ కావాలనా అదే కొంచెం నా కొడుకుల్లారా. కేసీఆర్ బోటీలు తిని 9 ఏళ్ళు బలిసిండ్రు కొడుకులు. వీళ్ళకే మొన్న రేవంత్ రెడ్డి ప్లాట్లు ఇచ్చాడు. డబుల్ ధమాకా నా కొడుకుల. ఎందుకు ఇవ్వాలి అంటున్నా? సమాజంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది ఇంకా ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలరా మీకు? కేసీఆర్ బోటి తిని కుక్కల్లా పెరిగినందుక? సమాజాన్ని తప్పుదారి పట్టించినందుక? ఇంకా కడుపు నిండలే, ప్రశ్నలు వేస్తలేరు వాడికి. కేటీఆర్ దగ్గర ప్రశ్నలు వేయడానికి దమ్ము లేదు. ప్రశ్న వేస్తే బోటి చూపిస్తాడు, తినేసిన బోటి. రే బోటి తినలేదే అంటాడు జర్నలిస్ట్. వాడు అనుకుంటా కుక్క పిల్ల అరుస్తాడు, అట్లా వెళ్ళిపోతాడు. ఇవి నీ తిన్న బోటేరా అని చూపిస్తాడు. ఖజ్జానా కొడుకు. సమాజంలో మంచి జరుగుతుంటే అట్లీస్ట్ మనం చెడును తొలగించలేము. చెడు చాలా చెడ్డగా ఉంటుంది, కానీ మంచిని సమర్థించడానికి మనకు మార్గాలు లేవా? మనం చేయగలిగింది లైక్, షేరు, సబ్స్క్రైబేనా? మన వంతు క్లియర్ కట్ కమెంట్ పెట్టలేమా? మన వంతు సోషల్ మీడియాలో, వాట్సాప్లలో దీన్ని సమర్థించలేమా? ఆ కేటీఆర్ నా కొడుకు చేసిన స్టేట్మెంట్స్ని ఖండించలేమా? ఏం చేయలేం మనం. మనము యజ్ఞము చేయలేము, మనము హోమము చేయలేము, మనము సమాజాన్ని మంచి వైపు తీసుకువెళ్ళలేము. కానీ ఎవడు చేస్తున్నాడో వాడి హోమంలో, వాడి అగ్నిగుండంలో ఒక స్పూను నెయ్యి మనం వేయలేమా? ఆ నిజాన్ని బతికించలేమా? నెయ్యి వేయటము అంటే ఆ అగ్నిని బతికించలేమా? బతికించవచ్చు. ఒక్క చెంచా నెయ్యి వేయలేవా? 1,00,000 మంది ఒక్కొక్క చెంచా నెయ్యి వేస్తే అగ్నిగుండం ఇంకా కొనసాగుతుంది, ఇంకా బలపడుతుంది. మంచి జరుగుతుంటే నీ వైపు నుంచి నీవు ఒక స్పూన్ నెయ్యి వేయలేవా? వేయచ్చు. ఆ ధైర్యం అనేది చేయొచ్చు కదా. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? ఇంకోటి చదువుతాడు, ఇంకోటి కూడా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తాడు. యూట్యూబర్కి లాభం కానీ ఆ ఇష్యూకు లాభం కాదు. అంటే ఇప్పుడు ఆయన వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయాడు. నాకు ఉట్టి 13,000 ఉన్నారు, కొంతమంది లక్షలు ఉన్నారు. ఆ లక్షల మంది ఒక్కొక్క చెంచని వేస్తే ఆ అగ్ని పెద్ద అగ్ని కీలలుగా మారి ఆ ఇష్యూని రక్షించవచ్చు. రక్షించలేమా? మన లడ్డూ ప్రసాదం కాంట్రవర్సీ అయింది. దాంట్లో మనం పోషించిందేమి? మాకు అన్యాయం జరిగిపోయిందండి, దీనివల్ల దేవుడు గ్యారంటీగా జగన్ని శిక్షిస్తాడు. ఒక క్రైస్తవుడు వచ్చి మన మనోభావాలను పరచటం ఏమైనా బాగుందా? ఇది ఖజ్జాలు చేసే పని. ఏమైనా బాగుందా? మర్యాదగా ఉందా? నీది లేచిందా? నాది లేవలేదా? ఎందుకు లేవలేదు? నువ్వు లడ్డు మింగినావు 5 ఏళ్ళు, పంది కొవ్వు ఎద్దు కొవ్వు పోయింది. దాని ప్రతిక్రియ ఎట్లుంటుందంటే, మా
మాతో అన్యాయం జరిగిందండి, వెంకటేశ్వర స్వామితో అన్యాయం జరిగింది, మాకంటే అన్యాయం దేవుణ్ణి కూడా అన్యాయం చేస్తారా? నీ కథ చూసుకో, వెంకటేశ్వర స్వామి కథ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఆయనకి చాలా పావురాల గుట్టాలు ఉన్నాయి, వేరే వేరే అన్నీ ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. ఆయన గురించి నీవు ఆలోచించకు, నీ మొక్కలు నీవు చూసుకో, నీ పాట చూసుకో. నీకు ఎప్పుడు లేస్తుంది? ఎప్పుడు లేవాలి? ఇంకెప్పుడు లేస్తుంది? 5 ఏళ్ళు లడ్డూలో పందికో పెట్టి నీకు వినిపించిన నీ ప్రతిక్రియ ఏమంటే ఇది అన్యాయం అండి, భక్తుల మనోభావాలపై దెబ్బ కొట్టాడు. అసలు నీ పోయి జగన్ ఇంటి మీద రాళ్ళేసి రావాలి, నీ మనోభావాలు దెబ్బతింటే. వైసీపీ లీడర్ ఎవరైనా కనిపించినట్టు బుధవాల కొట్టాలి. లేదండి వాడు గుండా వాళ్ళండి, వాళ్ళు రాక్షసులండి, ఆ రాక్షసులు మనం ఎదుర్కోగలమా? నువ్వేం చేయగలవు? పద్దిలాగా ఇంట్లో అన్నం పప్పు నీ పడుకోగలవా? మళ్ళీ ఎవడన్నా తిరుపతి పోయేస్తే ఆ లడ్డు మెక్కగలవా? ఏం చేయగలవు? కొజ్జనా కొడుకులారా, నిజంగా ఆంధ్ర వాళ్ళు చూడడానికి ఇట్టుంటారు, పందుల్లో ఉంటారు నా కొడుకులు. ఏం తింటారో ఏమో కానీ తెలంగాణ వాళ్ళు ఇంకా బక్కపలసా ఉంటారు, కానీ ఈ ఆంధ్ర రాయలసీమ నా కొడుకులు ఒక్కొక్కడు ఇచ్చి తెత్తు ఇంత బలిసి ఉంటారు. బేకార్ కొజ్జా నా కొడుకులు. ఆ లింగం ఎందుకు ఇచ్చిండో వాళ్ళకి దేవుడు నాకు అర్థమే. పర్రమ్మ కొజ్జా నా కొడుకులు అంటే వీళ్ళే. మనం అది తెలంగాణ డివిజన్ అప్పుడు చూసినాం. తెలంగాణ వాళ్ళు ఒక లెవెల్లో మూమెంట్ తీసుకపోతే వాళ్ళ దిక్కు చూడండి. ఏంటండి మనం విభజించడం వల్ల ఏమైనా బాగుందా అన్నాడు. విభజించి చీల్చి పారేసింది. ఏం బీక్కున్నారు? 5 ఏళ్ళు మీ రాష్ట్రంలో మీరందరూ ఇలవేల్పుగా కొలిచే వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించి ఒక క్రైస్తవ నా కొడుకు, ఒక సిలువ సన్నాసి మొత్తం గబ్బులేకపోతే ఒక్క చర్చికు ఏమి కాదు, ఒక ఇవ్వండి పోనీ ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ముస్లిమ్స్ పంది ముట్టుకోరు, చూడరు కూడా. వాళ్లకు ఆ ఏఆర్ డైరీ ఎన్ని లక్షల కిలోల నెయ్యి తినిపించుంటుంది, అయినా సోయలేదు, వాళ్ళు కూడా గమ్మున ఉండిపోయారు. అంటే ఓవరాల్ ఆ ఏరియాలో అంతా వీళ్ళే. మెయిన్ బీజేపీ దగ్గర కొజ్జానా కొడుకులే. ఇంకా టీడీపీ వాళ్ళేం, టీడీపీ వాళ్ళకి పెద్ద భక్తి గిక్తి ఉండదు, వాళ్ళనే అట్లీస్ట్ పొలిటికల్ కన్నా ఒక కాన్స్పిరసీ చేస్తుంది. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, జగన్మోహన్ రెడ్డి వాడు ఒక మనిషేనా? వాడు చేసిన లంగా పనులు ఎన్ని ఉన్నాయి? ఆ లంగా వాడికి న్యాయం కావాలన్నా? ఇప్పుడు లడ్డూలో ఏం కలపలేదు, ఫేక్ ప్రచారం జరిగింది. కానీ జగన్కి కరెక్ట్ శాస్త్రం జరుగుతుందా లేదా? ఇది అగ్రహేతరా లేదా? వాణి పర్దాల పాలన, గుడిని భ్రష్టు పట్టించడం, అన్యమత ప్రచారం, ఆంధ్రప్రదేశ్ని ఒక 10 ఏళ్ళ వెనుక నెట్టేసి ఉంటుంది తెలంగాణ నుంచి. ఆ పాపం టీడీపీ అంటే ప్రత్యర్థ పార్టీ, వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు, నాకేం పెద్ద ఫీలింగ్ లేదు. ఇప్పుడు పవర్లో వస్తే వాళ్ళే ప్రతీకారం తెచ్చుకుంటారు, అయిపోయింది. మళ్ళీ ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు బీజేపీ కొజ్జానా కొడుకులు ఏం చేస్తుండ్రు? అందుకోసం ఓటర్ రావరా మీకు కొజ్జానా కొడుకులారా? ఆ రాధామనోహర్ హరదాసు 2-3 అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మంది గట్టిగా ఉంటే ఇంకా వాళ్ళ మీద పడి బతకడం మీరు. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అయితే హైదరాబాద్లో ఓవైసీ కూడా మాట్లాడుతుంది, కానీ ఆంధ్రాలో నా కొడుకు ధైర్యం లేదు. ఏంటండి ఇది ఏమన్నా బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు అనలే. రోజమ్మ తల్లి, ఇది ఏమన్నా బాగుందా? అమ్మా తల్లి,
5 ఏళ్ళు కొవ్వు తినిపించిండ్రా, పంది కొవ్వు. నీ ఎమోషన్ ఎట్లుండాలి? నీకు ఎమోషన్ రాదురా ఆంధ్రాలో, ఉట్టి మోషన్ వస్తుంది. ఇది మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ కావాలి. ఇంత పాపులేషన్ ఉంది కదరా మీకు, అంత చచ్చిపడ్డారా మీరు? చచ్చిపడ్డారు మరి. ఒక ఇష్యూని పిన్ చేయడానికి కూడా రాదు వీళ్ళకి. ఓ బుడుగు ఉంటుంది, జస్ట్ పిన్ తీసుకొని ఇట్లా అనాలంతే, డబ్బు అంటది. అది కూడా చేత కాదురా మీకు. ఏం జగన్ రెడ్డి పెద్ద పుణ్యాత్ముడా? ఎంతమందిని జైళ్ళలో పంపించేసిండు? ఏ లంగ పనులు చేయలేదు వాడు. కబ్జా కోరు నా కొడుకు. 2 లక్షలు మింగేసిండు. క్విట్ ప్రోకో కింద అరెస్ట్ జైలుకి పోయిండు. అన్ని అక్రమ సంబంధాలే వాళ్ళ మినిస్టర్స్వి. మరి వాడే మంచోడారా? మంచి ట్రీట్మెంట్ ఎందుకు కావాలి? జగన్మోహన్ రెడ్డి కాలేందా గాండు అనక? అందుకని చెప్పిన సిలువ సన్నాసి అని పెట్టండి హ్యాష్ట్యాగ్. అంత మనోభావాలు దెబ్బతిని మీ డ్రైవర్ కూడా పేస్టేట్ చేస్తే ఇంకా సొసైటీలో మీకు ఏమో వెళ్ళిందిరా. తెలంగాణలో ఎంత స్పందన వస్తుందో అంత కూడా స్పందన లేదు. తెలంగాణలో ఏ రకమైన స్పందన ఉందో తిరుపతి లడ్డు గురించి, దాంట్లో పావువంతు స్పందన కూడా లేదేంద్రా ఆంధ్రాలో. ఇటువంటి మనుషులు రా మీరు, ఏం తింటారో ఏమో. మళ్ళీ మనోభావాలు, ఆంధ్ర మనోభావాలు వేరే, ఈ ఈ హిందూ మనోభావాలు వేరే. ఏ మనోభావాలు లేవు వీళ్ళకు, చచ్చిన శవాల్లో ఉన్నారు. మళ్ళీ జగన్ కౌంటర్ అటాక్ ఇస్తుండండి ఇప్పుడు. మనకు అంత ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే జర్నలిజం మెయిన్ కారణం. ఇంకా ఆంధ్రాలో జర్నలిస్ట్ కొద్ది గట్టిగా ఉన్నారు. ఈ తెలంగాణలో అయితే పక్క కొజ్జనా కొడుకులే జర్నలిస్ట్. బోటి కుక్కలు, బోటి తినే కుక్కలే. ఇట్లా కేసీఆర్ అని బోటి ఇట్లా జీకి ఇట్లా వాడేస్తా పడగానే రే తినరా అనగానే ఓ అని వచ్చి ఆ బొక్క ఎత్తుకొని పోతుంది. మీ బతుకులు తగలడే. కేటీఆర్ అంత కాన్ఫిడెంట్గా వచ్చి మొన్ననే చెల్లె జైలు నుంచి వచ్చింది. వాడు గుద్దవల్పు చూడు, 9 ఏళ్ళు ఒక ఫ్లాట్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదురా అని అడగడానికి రాదా మీకు? కబ్జాను ఎందుకు ప్రోత్సహించినవరా కేటీఆర్ బద్మాష్ అని అడగడానికి రాదురా? నాలాలను ఎందుకు కబ్జా చేసినవరా కేటీఆర్ బద్మాష్ అని అడగడానికి రాదురా? మీకు జర్నలిస్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయా? చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకులని. సమాజం జర్నలిస్ట్ని 2 కండ్లుగా 2 చెవులుగా భావిస్తే సమాజాన్నే వెన్నుపోటు పొడిచిన దొంగనా కొడుకులు వీడు. ఇప్పుడు యూట్యూబర్స్ మీద ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు ఆర్తనాదాలు ఎవరివి? కబ్జా కోర్లే. 5 ఏళ్ళు ఒక మనోభావాలను కంటిన్యూస్గా దెబ్బతిన్న మనిషిని ఏం చేయాలి? ఒక సమాజాన్ని భ్రష్టు పట్టించిన మనిషిని ఏం చేయాలి? అది చేస్తుండ్రా ఎవరన్నా? లే, చేత కాదా కదా? కవిత ఇట్లా అనుకుంటే వాపసు వచ్చింది. ఎందుకు సైలెంట్గా ఉంది? స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు దాన్ని. మళ్ళీ సిగ్గుమాలని వస్తుంది చూడు పాలిటిక్స్లో. సిగ్గు లేదు, ఆ టోటల్ ఫ్యామిలీకే సిగ్గు లేదు. ఆ సిగ్గుమాలిన ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెడితే ఒక్కొక్కడు బోటీ నా కొడుకులు పోయి రికార్డ్ చేస్తారు. సమాజంలో మంచి జరుగుతుంది అనుకోకుండా లడ్డూ స్కామ్ బయటపడ్డది, సమర్థించండి. అది లడ్డూ స్కామ్ కాకపోయినా సమర్థించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిందంటే ఇక ఏపీకి అడ్రస్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిందంటే ఏపీకి అడ్రస్ ఉండదు. ఆ లడ్డు ముఖం చూసేందుకు స్పందించండి. తెలంగాణలో వచ్చే స్పందన మీ స్పందన కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది. సిగ్గుపడండి. ఇప్పుడు అది చూసి మన రేవంత్ రెడ్డి
తెలంగాణలో గుడులంతా విజయ ఘీ యూజ్ చేయాలి. విజయ ఘీ ఈజ్ మోస్ట్, అంటే అది దీపాలు తప్ప దేనికి పనికిరాదు. ఈ విజయ ఘీ ఎక్కడ యూజ్ చేస్తారు సార్? బేగం బజార్లో దోశలు ఇడ్లీ ఘీ ఇడ్లీ అని అంటారు కదా, వాళ్ళు తప్ప ఆ ఘీ స్టాండర్డ్స్కి ఏమాత్రం దగ్గరలో ఉండదు. విజయ ఘీ ఘోరం ఉంటుంది. నేను మొన్ననే చెప్పిన, ఇప్పుడు బెస్ట్ ఘీ అమాంగ్ ఘీ అంటే మోడల్ డైరీ ఘీ. 1/2 kg 1 kg ప్యాక్స్లో మంచి క్వాలిటీ ఘీ అంటే మోడల్ డైరీ ఘీ, 600 రూపీస్ కేజీ. అందరూ వాడి చూడండి, నాకేం స్పాన్సర్షిప్ ఏం రాదు. బెస్ట్ ఘీ ఇప్పుడు అది. మీరు మళ్ళీ తిరుమల జిఆర్బి ఇవన్నీ సెంటెడ్ ఘీ, సెంట్ మిక్స్ చేస్తుంటారు, పైన నూనె వెళ్తుంటాయి. ఇప్పుడు డైరీ షాప్లలో దొరికే అన్ని ఘీస్ అమ్ముతారు కదా, పాల షాప్ అని పెడుతుండ్రు. ఒక వంతు నూనె ఇంకో వంతు సెంటెడ్ ఘీ, రెండు కలిపి అమ్ముతాడు. వానికి అది కేజీ 280 to 300 మధ్యలో వస్తుంది. 280నే వాడు మీకు 700కి అమ్ముతాడు. 280 రూపీస్కి వచ్చిన ఘీ అంటే సగం ఆయిల్ క్యాన్ ఉంటుంది, సగం ఒరిజినల్ ఘీ ఉంటుంది సెంటెడ్. అవి రెండు కలిపి మీకు 700కి అమ్ముతారు. ఒక కేజీపై నియర్లీ 400 రూపీస్ లాభం. 400 రూపీస్ లాభం. మీరు కొంటే వాడు ఆ రెండు మిక్స్ చేసే ముందు చెక్ చేసుకోండి. ఒక క్యాన్ టోటల్ ఆయిల్ ఉంటుంది, ఒక క్యాన్ టోటల్ ఘీ ఉంటుంది, సెంటెడ్ ఘీ. రెండు కలపంగానే గుమగుమలాడుతుంది. 100 రూపాయల ఆయిల్ 500 రూపాయల ఘీ మిక్స్ చేసి యావరేజ్ దాన్ని 280 చేస్తారు. 280 చేసి 700 రూపీస్కి అమ్ముతారు. కిలో మీద 500 లాభం, 400 అయితే గ్యారెంటీ లాభం. మీరు సమిధలు కావాల్సిన అవసరం లేదు, ప్రమిధలు కాండి. అట్లీస్ట్ సమిధలు ఏమవసరం లేదు, ప్రమిధలు కాండి. హోమం జరుగుతుంటే నెయ్యి వేయండి ఒక చెంచా. సోషల్ మీడియాలో కమెంట్లు ఎట్లా పెట్టండి అంటే సిగ్గుపడాలి ఆ క్రైమ్ చేస్తూ. సమాజంలో అనుకోకుండా మంచి జరుగుతుంటే మీ వంతు అంటే సమర్థించండి. గుసగుసలాడొద్దు. గుసగుసలాడితే ఎట్లుండాలంటే అది వ్యాపించాలి. సనాతన ధర్మం. ఒక ప్రకాశ్ రాజు గారు వచ్చి టోటల్ సనాతన ధర్మం కాంటెక్స్టే మార్చేస్తారు. ఒకడే. మనమేమో ఒక లక్షలు కోట్లు ఉంటాం. ఇంత అన్నము ఇంత వేపుడు తింటాం, ఇంత బిర్యానీ ఇంత బోటీలు తింటాం. ఏం లాభం? ఆంధ్ర వాళ్ళకు తెలివితేటలు ఏం తక్కువ లేవు. వాళ్ళు టోటల్ ఉమ్మడి రాష్ట్రాన్నే పాలించింది. కానీ కొన్ని విషయాలు వచ్చేటప్పటికి వాళ్ళ దాంట్లో ఉద్యమ స్ఫూర్తి లేదు. ఎందుకో ఆంధ్రాలో మొత్తం అమ్ముడు పోతారు, లేదా సైలెంట్గా ఉంటారు, ఎవరిది వాడు చూసుకుంటారు. మీ రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. జగన్ కౌంటర్ అటాక్ ఇస్తాడట. ఏమిస్తాడు? మొత్తం పాయిజన్ మొత్తం చేరిపోయింది అందరు దీంట్లో. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గుంటే ఇంకోసారి రానియద్దు వాడిని. కానీ ఆ సిగ్గుంటుందా లేదా వాళ్ళకు అంటే డౌటే. ఎందుకంటే అక్కడ ప్రజలు ఒక రకంగా తేడాగా ఉన్నారు. ఈ ఆకలితో చచ్చే ఈ యాస చక్కగా అని తెలంగాణ వాళ్ళనే మీకన్నా రాగి సంకటి జొన్న సంకటి తినోళ్ళనే మీకన్నా డబ్బులు లేవు తెలంగాణలో. హైదరాబాద్లో ఉన్నాయి కానీ తెలంగాణలో లేవు. కానీ మీకన్నా మంచి స్పందిస్తారు. వెంకటేశ్వర స్వామి అంటే మీకన్నా ఎక్కువ భక్తి. ఇప్పుడు జగన్ కనిపిస్తే బుద్ధవల కొడతా అంటారు ఎవడైనా. ఇప్పుడు మా తెలంగాణలో ఇంటర్వ్యూ తీసుకోండి. ఆంధ్ర ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారంటే గుద్ద వలుగుతారు నా కొడుకుని అంటారు తెలంగాణ.
అదే ఆంధ్రలో మైక్ పెట్టండి, ఏమండి ఏం చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఇంత అంతా కాదండి, దాన్ని అనుభవిస్తారండి. ఇది తెలంగాణ ఇది బాగుందా, స్పందన బాగుందా, ఆంధ్ర స్పందన బాగుందా? తెలంగాణలో డైరెక్ట్ చేత అయినా ఆకపోయినా ముసలోడు కట్టె పట్టుకున్నవాడిని పోయి తాత తాత ఇట్లా లడ్డుల పందికోవు కలిపిండంట వెంకటేశ్వర స్వామి లడ్డులా, ఏమంటావు తాత అంటే గుద్దవలా కొడతా ఆయన చూడుకో అంటారు. చేత కాకపోయినా వాడే ఇటు నడుస్తుంటే కట్ట పట్టుకుని. తెలంగాణ రిపోర్టర్ పోయి ఏం తాత ఇట్లా అయిందట మళ్ళీ ఏమంటావు అంటే దొంగనా కొడుకు వాడిని ఎందుకు వేసారు, రోడ్డు ఎందుకు వేసారు, గుద్దవలా కొట్టాలి వాడిని. అది కరెక్ట్ స్పందన అంటే. కేసీఆర్ నాయుడు వాళ్ళే తెలంగాణలో పిండాలు పెట్టి నువ్వు శ్రాద్ధాలు చేసిండ్రు, దోపిడీ చేస్తుండు, గడిపిడి చేస్తుండు అని పాటలు పెట్టిండ్రు ఓపెన్గా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే. ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్టే, ప్రతి ఒక్కడు ఒక సోషల్ మీడియా యాక్టివిస్టే. ఆ యాక్టివిజం ఎప్పుడు వస్తుంది, ప్రజల్లో చైతన్యం ఎప్పుడు వస్తుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతుంటే వాడు ఏం స్పందిస్తలేడు, కేవపాలు వచ్చిండు అమెరికా నుంచి స్పందించడానికి. అవసరమా? రోజా టికెట్లు అమ్ముకుంటుంటే ఏం స్పందిస్తలేదు. ఏం మనుషులు ఏమో, అందుకోసం అట్లా నాశనం అవుతుంది ఆంధ్ర. మళ్ళీ జానీ మాస్టర్ కేసు మీద స్పందిస్తున్నా ఆంధ్రోడు, ఎందుకంటే అది ఇల్లీగల్ అఫేర్ కదా. అది శ్రీనివాసు ఏం శ్రీనివాస్ అని అది ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. దాని మీద ఇంట్రెస్టింగ్గా జానీ మాస్టర్ మీద ఆంధ్రాలో డిస్కషన్, వెంకటేశ్వర స్వామి లడ్డు మీద తెలంగాణ డిస్కషన్. ప్రపంచం అంతా తిట్టుకుంటుంటే ఆంధ్ర అంత సైలెంట్గా ఉంటే ఏం రాధా మనోహర్ దాసు ఇటువంటి వాళ్ళంతా కాంట్రాక్ట్ తీసుకున్నారా? దయచేసి అందరూ సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని సమర్థించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. అప్పుడే సమాజం మారుతుంది, మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. లేదు అవును నేను సైలెంట్గా ఉంటా అందరు స్పందించాలి ఆటోమేటిక్గా సమాజం మారాలంటే మారదు. ఎందుకు మారుతుంది? మారినా నీ దగ్గర రాలేదు మార్పు. మార్పులో నువ్వు కూడా పాల్గొన్నావంటే మార్పు నీ గడపకు వస్తుంది. నాకెందుకు లేదనుకుంటే మార్పు ఎందుకు వస్తుంది నీ దగ్గర నడుచుకుంటా, నువ్వు మెంబరే కానప్పుడు. దయచేసి సమాజంలో చెడు జరిగినప్పుడు మీకు ఎట్లా కోపం వస్తుందో, మంచి జరిగినప్పుడు కూడా దాన్ని పరిరక్షించే బాధ్యత మీపై ఉంటుంది. దయచేసి అందరూ స్పందించండి. లడ్డూ ఇష్యూ చల్లగా కాకుండా చూడండి. హైడ్రా మంచి పని చేస్తుంది. బీఆర్ఎస్ చేసిన ఆ కబ్జా కౌరు ప్రభుత్వం చెర నుంచి భూములను విడిపిస్తుంది. అందరూ సమర్థించాలి. ఈ బోటీ జర్నలిస్టుల మాటలు వినొద్దు. కింద కమెంట్స్ రాయండి, అరే బోటీ జర్నలిస్ట్ సిలువ సన్నాసి అని రాయండి. మీ వంతు కృషి చేయండి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.